హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ చేసుకొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా శనగపిండి 1/2 కేజీ తీసుకున్నానండి నేను. అందులో ఏమీ లేకుండా జల్లెడ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జల్లెడ పట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో ఉంటే 2 స్పూన్లు పాల పౌడర్ వేసానండి. అదే స్మూత్నెస్ కోసం, టేస్ట్ కూడా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మందవంటి గిన్నె ఒకటి తీసుకుని స్టవ్ వెలిగించి 1/4 కిలో నెయ్యి, 1/4 కిలో ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. మీ ఇష్టం అండి. నెయ్యి కావాలితే పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కావాలితే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 2 కలిపేసి మరిగిస్తున్నానండి. అలాగే ఇప్పుడు ఒక కేక్ గిన్నె తీసుకుని దానికి నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కొలుచుకుందామండి. ఇప్పుడు నాకు 1/4 కిలో పిండికి 1 కప్పు అయిందండి. ఆ పిండి స్టవ్ మీద మూకుడు పెట్టి ఇలా వేయించుకోవాలి. పచ్చిపోయేంత వరకు తెలుస్తుందండి. పిండి ఇలా రాలిపితే రాలిపోతుంది, అది మీకు తెలుస్తుంది. అదే స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, అలా వేపుకొని ఇప్పుడు పంచదార కూడా కొలుచుకొచ్చండి. ఇప్పుడు 1 కప్పు పావు తీసుకున్నానండి నేను. అది 1/4 కేజీ పంచదార, 1/4 కేజీ పిండి కూడానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో పంచదార వేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారు కదా. కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే బయట తెచ్చుకున్న స్వీట్స్ అంత ఇదిగా ఉండవండి. కొన్ని షాపుల్లో బాగుంటాయి, కొన్ని షాపుల్లో బాగోవు. శుభ్రంగా అది చేయరు. ఇలా ఈ విధంగా ఇంట్లో చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుందండి. కొద్దిగా పని అనుకోకుండా చేసి పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారండి. బయట చేసి అంతసేపు కాదు. చూస్తున్నారు కదా, తీగ పాకం రావాలి. వీడియోలో చూపించిన విధంగా అది కలుపుకుంటూ ఉండాలి. తీగి పాకం అది చూపిస్తున్నారు కదా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలి. కలుపుకోవటం కొంచెం ప్రాసెస్ పెద్దగానే ఉంటుందండి. కష్టం అని అనుకోకుండా చేసుకుంటే చక్కనైన స్వీట్ తినొచ్చు. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక ఉండ కూడా లేకుండా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, కలిసిపోవచ్చిందండి. బాగా కలుపుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న పిండిని కూడా వచ్చి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పక్క పొయ్యి మీద నూనె కాగుతూ ఉంది కదా, అది మాత్రం ఆపకూడదండి. స్టవ్ సిమ్ములోనే ఉండాలి. అలాగే ఇప్పుడు ఆ పక్కనున్న నూనె కొంచెంగా తీసుకుని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలండి. ఆ నూనె వేసుకుంటూ ఉండాలి. అది పీల్చేంత వరకు కలిపేవాలి. కలుపుతూ ఉంటే ఇదిగో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్. ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నదే ఆపకూడదు. ఆపకుండా ఇలా అది కాగుతూనే ఉంటుంది. ఇందులో పోసి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్. కొంచెం కష్టమైన చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. అలాగే టేస్టీగా స్వీట్ కూడా తినొచ్చు. పిల్లలే కాదు ఫ్రెండ్, పెద్దోళ్ళు కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా, ఆయిల్ ఎంత పడితే అంత. నేనైతే 1/2 కేజీ వేసాను ఫ్రెండ్. అదో పావు ఇదో పావు వేసాను. ఇప్పుడు కొద్దిగా లాలిక్కల పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్. టేస్ట్ కోసం మంచి స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, అయిపోవచ్చిందండి. ఆయిల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా ఆయిల్ పేర్చట్లేదు నాకు.
ఆయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్, అదిగో పైన ఆయిల్ అలా వస్తే ఇంకా చాలా అవసరం లేదని అర్థం. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక కేక్ గిన్నె ఆయిల్ రాసుకున్న గిన్నెలో వేసి ఇలా సాఫ్ట్గా చేసేసుకోవటమే ఫ్రెండ్. ఇప్పుడు పిస్తా పప్పు తీసుకొని పైన గార్నిష్ చేసుకోవటమే. కొంచెం చల్లారిన తర్వాత ఒక సాక్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకుంటే ఎంతో రుచిగా అయిపోయిందండి స్వీటు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే పిల్లలు స్వీట్ అడిగినా ఇలా చేసి పెట్టండి. కొత్తగా నేర్చుకునేవారు కూడా సింపుల్గా చేసేసుకుంటారు. ఇప్పుడు వేరే ప్లేట్లో ఇలా తిరగబెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్. చాలా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. రోజుకో ముక్క తింటే అబ్బా టేస్టే వేరండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.